పెద్ది ఫైనల్ గా ఈ వరస్ట్ సమ్మర్ లో ఒక గుడ్ న్యూస్. పెద్ద ట్రైలర్ వస్తుంది మనకు తెలుసు 18th కి. యాక్చువల్ గా సినిమానే రావాలి, బట్ మన దరిద్రం ఏం చేస్తాం, ఈ సమ్మర్ ఇట్లనే ఉండాలని చెప్పి రాసి పెట్టుంది. ఐపీఎల్ కూడా మరీ అంత ఎంగేజింగ్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపించలే ఈసారి. వరస్ట్ సమ్మర్ ఇది నేను చూసినప్పుడు అంటే 2023లో కూడా అయింది ఇట్లా, కానీ అప్పుడు ఏదో నడిచిపోయింది, కొంచెం ఐపీఎల్ ఇంట్రెస్టింగ్ ఉండో ఏదో ఒక సినిమా ఉండో. బట్ ఈసారి లిటరల్ గా చాలా వరస్ట్ సమ్మర్. సినిమాలు లేవు, వచ్చిన సినిమాలు బాగాలేవు. సో పెద్ద కూడా పోస్ట్పోన్ అయింది, మంచి హైప్ ని పొడగొట్టుకున్నారు, నాశనం చేసుకున్నారు డైరెక్ట్ చెప్పాలంటే. సో ఎనీవే 18th మన మండే రోజు అయితే ట్రైలర్ వస్తుంది. సో హల్చల్ ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, హైప్ ఎలా ఉంది, అడ్వాన్స్ సేల్స్ ఎక్కడి వరకు వచ్చాయి, యూఎస్ఏ ప్రీ సేల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుందాం. సో మన కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ కొట్టేసేయండి ప్లీజ్. పెద్ది యాక్చువల్ గా పెద్ద హైప్ చాలా మైల్స్ హెడ్ ఉండాలి, అది చెప్పాలంటే స్కై లెవెల్ కు ఉండాలి. ఎందుకంటే చిక్రీ సాంగ్ ఏ రేంజ్ హల్చల్ చేసిందో లాస్ట్ 4-5 months మనం చూసాం. సెకండ్ సాంగ్ కూడా చాలా స్లో పాయిజన్ గా గట్టిగా ఎక్కింది. అసలు ఇంకో సాంగ్ మధ్యలో పడుంటే అది హిట్ అయి ఉంటే ఎక్కడో వెళ్ళేది హైప్. కానీ ఎలాంటి అప్డేట్ లేకుండా 2-3 సార్లు పోస్ట్పోన్ చేసి బుచ్చిబాబు చేతులారా నాశనం చేశాడు ఉన్న మంచి హైప్ అని చెప్పొచ్చు. స్టిల్ హైప్ లేదని కాదు, అలా అని మంచి హైప్ ఉందని ఈ సినిమాకి, ఒక సినిమాకి ఉన్నంత హైప్ కూడా లేదన్నట్టు ఉందన్నట్టు కాదు. బట్ ఏదో నడుస్తుంది. ప్రీ సేల్స్ కూడా అడ్వాన్స్ సేల్స్, యూఎస్ఏ ప్రీ సేల్స్ యాక్చువల్ గా ఆ హైప్ కి, ఆ సినిమా ఆల్బమ్ కి, కంటెంట్ కి చాలా ఉండాలి. ఎందుకంటే 500K దాటేయాలి, కానీ సగం కాడనే ఉంది. $270K కొట్టింది ఇప్పటి వరకు. అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే స్టార్టింగ్ మనం చూసాం ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఇండియన్ సినిమాలోనే. 100K ఫాస్టెస్ట్ 100K కొట్టింది అక్కడ. దాని తర్వాత చాలా డ్రాస్టిక్ గా పడిపోయింది, ఎందుకంటే ఎక్కువ సౌండ్ లేదు, ఏ అప్డేట్ లేదు, పోస్ట్పోన్ అవ్వడము, సరిగా షోస్ కూడా పెద్దగా ఓపెన్ కాకపోవడం మెయిన్ థియేటర్స్ లో, ఇది కూడా ఒక రీజనే. కానీ ట్రైలర్ 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 కట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అది కానీ కొంచెం క్లిక్ అయినా కూడా మళ్ళీ గట్టిగా లేస్తుంది హైప్ అండ్ బుకింగ్స్. కానీ ఒక మంచి సినిమా హైప్ ని చేతులారా పోగొట్టే సినిమాల్లో పెద్ద కూడా పడుతుంది ఆ లిస్ట్ లోనే. మనం చూస్తాం చాలా సినిమాలు, ఇదే గుంటూరు కారం కానీ, మళ్ళా మన రాజాసాబ్ కానీ, ఈ సినిమాలు ఉంటాయి మంచి మంచి కంటెంట్, మంచి గేమ్ చేంజర్ కానీ, మంచి కాంబో, మంచి హైప్ ని బొక్క పెట్టడంలో పెద్ద కూడా అదే లిస్ట్ లోకి వెళ్తుంది. సో ఫైనల్ అయితే హైప్ చెడగొట్టారు. బట్ స్టిల్ ఒక టైర్ 1 సినిమా చాలా గ్యాప్ తర్వాత వస్తుంది. ఒక డ్రై సీజన్ లో కరువులో ఉన్నాము. సో ట్రైలర్ చూస్తూ June 4th వరకు గడిపేస్తాం ఎట్లయినా. 10 రోజులు ఆ ట్రైలర్ అవానే దాని గురించి ముచ్చటే నడుస్తుంది. 10 days గానే దాని ప్రీ సేల్స్, బుకింగ్స్, రిలీజ్ ఈవెంట్, సినిమా స్టార్ట్ అవుతుంది. బట్ మేల్ వచ్చుంటే ఇంకా ఈ సమ్మర్ లో మంచిగా ఉండేది. బట్ స్టిల్ జూన్ కూడా సమ్మరే కాబట్టి మంచిగా టాక్ వస్తే గట్టి నడుస్తుంది. మా సైడ్ అయితే పెద్ద గురించి చాలా తక్కువనే మాట్లాడుకుంటున్నారు ప్రెసెంట్, ఎందుకంటే రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే డ్రై అయిపోయిన సీజన్, కొంతమందికి ఇంట్రెస్ట్ పోయింది ఈ సినిమాలు లేక, ఏ సినిమాలు లేక. ఎందుకంటే ఆ డెకాయిట్, హాఫ్ బేక్డ్ సినిమా ఆ కరువు వల్ల హిట్ అయిపోయింది. రాకాస అదో బొక్కలో సినిమా, అది కూడా హిట్ అయిపోయింది కరువు వల్ల. చెప్తున్నా కదా, మంచి గోదావరి గట్టు పైన కొంచెం వైబ్ క్రియేట్ చేసింది, కానీ టాక్ లేక అది బిస్కెట్ అయింది. సో సమ్మర్ అంతా నాశనం అయింది. సో పెద్దే కొంచెం లేపాలనుకునే టైంలో వీళ్ళేమో అప్డేట్లు లేట్ చేసి బుకింగ్ సరిగా చేయక అదంతా బిస్కెట్ అయింది. బట్ స్టిల్ నార్త్ లో ప్రతి ప్లేస్ లో ప్రమోషన్స్ ప్లాన్ చేశారు, ప్రతి టూర్ కి వెళ్తున్నారు, అది మాత్రం బాగుంది. అక్కడ మంచి హైప్ జనరేట్ చేస్తే మాత్రం మస్తు రెవెన్యూ వస్తుంది. ఎందుకంటే పైగా అక్కడ పెద్ద సాంగ్ చిక్రి మస్తు సౌండ్ చేసింది, ఇంకా కంటిన్యూ అవుతుంది అక్కడ. సో ఆ దాన్ని యూజ్ చేసుకొని మంచిగా కంటిన్యూ అయితే మాత్రం నార్త్ లో మంచి day 1 నుంచే మంచి రెవెన్యూ వస్తుంది. ఇక టాక్ వస్తే అయితే పుష్ప 1 రేంజ్ లో కొడుతుంది, నో డౌట్. పైగా రామ్ చరణ్ కూడా అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి RRR నుంచి. సో ఎనీవే ప్రస్తుతానికైతే day 1 మంచి నెంబరే పెడుతుంది అనుకుంటున్నా, అండ్ టాక్ కూడా మంచి ఉంటుందని అనుకుంటున్నా. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ముందు ఎలా ఉన్నాయో, హైప్ ఎలా ఉందో నాకు పర్సనల్ గా అలానే ఉంది, నాకు మా వానికి. సో అదే రేంజ్ హైప్ తో, అదే రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఇంచు కూడా పడకుండా, ట్రైలర్ ఫ్లాప్ అయినా కూడా ఏమించు పడకుండా వెళ్తాను. ఎందుకంటే నమ్మకం, కొంచెం కొత్త కంటెంట్ ఉందని విన్నాను నేను. ఒక కొత్త యాంగిల్ టచ్ చేశారని విన్నా బుచ్చిబాబు, ఎందుకంటే సెకండ్ సినిమాకే చరణ్ అన్న అంత ఈజీగా ఛాన్స్ ఇయ్యాడు. సో ఈ అన్ని ఉన్నాయి లెక్కలు, ఈ అన్ని June 4th కి అన్ని తీయాలి. అండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత మండే రోజు ఖచ్చితంగా మాట్లాడదాం, మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా, ఏ రేంజ్ లో కట్ చేశారు, ఇంత గ్యాప్ చేసి ఇంత పొడిచారు కదా, ఏం చేశారు అనేది చూద్దాం. సో మరి పెద్ద హైప్ మీ సైడ్ ఎలా ఉంది, మీకు ఎలా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అనేది మాతో షేర్ చేసుకోండి. ట్రైలర్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సో సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.